అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క పార్టీ నడిపించబడుతుంది. అయితే ఈ పార్టీ నేటితో 14 సంవత్సరాలు ముగించుకొని 15 సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. మొత్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకోవడానికి పోతుంది. అయితే మొత్తానికి చాలా భారీ ఏర్పాట్లు చేశారు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా. ఆ పార్టీ 11 సంవత్సరాలు ముగించుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. అయితే ఇప్పుడు రెండు పార్టీల మధ్య వ్యత్యాసం చూద్దాం మనం. ఈ రెండు పార్టీలు కూడా దాదాపుగా ఇంచుమించు ఒక 3 సంవత్సరాల వ్యవధి మినహాయిస్తే ఇంచుమించు సమానంగా స్టార్ట్ చేయమని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. మనం ఈరోజు మన అంశం వచ్చేసి జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు చూసుకుంటే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 స్థానాలతో డిప్యూటీ సీఎం హోదాలో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఓ పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పులివెందుల శాసనసభ్యులు 11 మంది శాసనసభ్యులతో ఉన్నారు. మొత్తంగా వీళ్ళు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఒక్కరోజు తేడాతో జనసేన పార్టీ కూడా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్య తేడాలు కానీ ఇంతవరకు గడిచిన వాళ్ళ ప్రస్థానం, రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే మీరే ఉంటారు. మీరు ఇక్కడ ఇంకొక మంచి పాయింట్ దొరికింది మనకి. 2024 జనసేనకి 10 ఏళ్ళ నుండి 11వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు అంతేను, 10 ఏళ్ళు ఏమీ లేకుండా ఉన్నాడని. కానీ 11 సంవత్సరాల్లోకి అడుగుపెట్టి వైఎస్ఆర్సీపీని 11 సీట్లకు పరిమితం చేశాడు జనసేన పవన్ కళ్యాణ్. అది గుర్తుపెట్టుకోండి. 11 సంవత్సరాలు కానీ 11 సీట్లు అంటారా? సో మీకు అర్థమైందా? సో 11 సంవత్సరాలు 11 సీట్లు, ఇంకా ఇంతకంటే ఏమి ఇవ్వాలండి జనసేన వైఎస్ఆర్సీపీకి? మామూలుగా ఇవ్వలేదుగా. 11 సీట్లు ఎందుకు వచ్చాయా అని మనం అనుకుంటున్నాం కదా, ఎందుకు వచ్చాయి. ఇక్కడ కూడా 11 అంటారు. ఇక్కడ కూడా 11 స్క్రిప్ట్, దేవుడి స్క్రిప్ట్ అది. ఆయన చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారిని పాపం 11 అందరూ బాధ పెడుతున్నారు ఏంటి అసలు? అదేంటండి, మంచి నెంబర్ అండి. న్యూమరాలజీ ప్రకారం 11 అనేది బాగా ధనయోగాన్ని కలగజేస్తుంది. మామూలుగా న్యూమరాలజీలో 11 ఈజ్ ఎ వెరీ గుడ్ నెంబర్, యూనో. నిజంగా అందుకే 11 సీట్లకి ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టకు, ఎమ్మెల్యేల మీద తగలేయకని చెప్పి నువ్వు ఎలాగ డబ్బులు తీసుకున్నావు చాలని 50 కోట్లు ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నాడు కదా, దాచుకో అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే 11 సీట్లు చాలన్నాడు. వాళ్ళకి 11 ఏళ్ళు నువ్వు కష్టపడ్డావు అని ఎన్ని సీట్లు ఇచ్చాడు? 21 సీట్లు ఇచ్చాడు, డబుల్ ఇచ్చాడు. అది కూడా దేవుడి స్క్రిప్ట్. ఇంకా మీకు ఇంతకంటే తేడా చెప్పాలా మీకు అసలు వాళ్ళిద్దరి మధ్య? అంటే ఒకటి, ఈరోజు జీవోత్సవంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ, ఇంకొక పార్టీ కొన ఊపిరి నుంచి ఫుల్ జవజీవాలు జవసత్వాలు పుంజుకుని ఎదిగిన పార్టీ జనసేన. ఎంత బాగుంది కదండి తేడా. ఇవాళ వైఎస్ఆర్సీపీ మీరు చూసుకుంటే ఇవాళ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎలా చేసుకుంటారు, అసలు ఎందుకు చేసుకుంటారు నాకు అర్థం కాల. ఓ పక్కని వాళ్ళందరూ జైల్లో మగ్గుతున్నారు కదా, కేసుల మీద కేసులు నడుస్తున్నాయి. ఇవాళ ముఖ్యంగా నీకు ఎంతో కావలసిన నిన్నటి వరకు విజయసాయిరెడ్డి ఇవాళ సిఐడి విచారణకు హాజరయ్యాడు. ఇవాళ కనుక విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారి నోరు విప్పితే పార్టీ ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడు? ఇది కూడా దేవుడి స్క్రిప్టేనండి. అంటే మనకి ఏది ఇవ్వాలో దేవుడికి ఖచ్చితంగా తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో ఖచ్చితంగా తెలుసు. అన్ని విషయాల్లో ఏటుగా ఉన్న విజయసాయిరెడ్డి నాటి నుంచి నేటి వరకు, అంటే మొన్న రిజైన్ చేసే వరకు ఐఎమ్ టాకింగ్ అబౌట్, మొత్తం ఇన్ అండ్ అవుట్ ఆయనకి తెలుసు కదా, గుట్టుమట్లన్నీ తెలుసు కదా. ఇవాళ ఒక కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో ఎంత తెలివిగా చేశాడంటే విజయసాయిరెడ్డి, కాంట్ బిలీవ్. సీపోర్ట్ అప్పచెప్పాడు తప్ప కాకినాడ సెజ్ ఇవ్వలేదు వెనక్కి, 3000 ఎకరాలు. దానికోసం వాళ్ళు పిలిచారు. ఈ పిలిచినప్పుడు అప్రూవర్గా మారతాడా లేదా అని మీకు సందేహంగా ఉండొచ్చు. ఆల్రెడీ బీజేపీతో ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు, రాజ్యసభకి రాజీనామా చేశాడు. కాబట్టి ఇవాళ అతను అంటే బీజేపీ మనిషిగానే లోపలికి వెళ్ళాడు నా లెక్క అయితే.
కాబట్టి మొత్తం అన్ని చెప్పడానికి రెడీగానే సంసిద్ధంగానే ఉన్నాడు ఆయన. సంసిద్ధంగా ఉన్నాడు కాబట్టి షర్మిలను కలిసి ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చెప్తే తిట్టాను, నన్ను క్షమించు అన్నాడు. లేకపోతే చెప్తాడా మాట? జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్ మాట్లాడే దమ్ము ఉంటుందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేవాడు విజయసాయి రెడ్డి పెంచిన మొక్క, ఒక డబ్బు మొక్క. అది మామూలు డబ్బు కాదు కదా. మామూలుగా మనకేమో ఆకులు వచ్చాక అక్కడ చిగుళ్ళ దగ్గర మనకి పుష్పాలు ఫలాలు వస్తాయి, ఒక మొగ్గ తొడగడం ఏదో, అప్పుడు అక్కడ డబ్బు వస్తుంది మామూలుగా. అయితే ఈయన మొత్తం కాండం నుంచి డబ్బులే. అంతలాంటి వైఎస్ఆర్సీపీ ఈరోజు ఆయన తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఇవాళ జెండా ఎగరేశాడు. జెండా ఎలా ఎగరేశాడు? ఆయన్ని మనం సైకో అంటే ఇవాళ లక్ష్మీపార్వతి గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు సైకో జగన్ అంటారా అంటోంది. సైకో అనకపోతే ఏమంటారు? ఆ జెండా ఎలా ఎగిరిందండి? అటుదిటు ఇటుదటు అయ్యాయి కదా రంగులు. అంటే ఒక పార్టీ జెండా సరిగా లేదు అని గమనించుకోలేని స్థితిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ ఉంది. మీకు ఇంకో ముఖ్య విషయం చెప్పనా? ఇవాళ విజయసాయి రెడ్డి ఏం చెప్పుంటాడు? పొన్నవాళ్ళు ఏం నేర్పించాడు మొత్తం అందరికీ? నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. కానీ ఇవాళ విజయసాయి రెడ్డి ఏం చెప్పుంటాడు? అడగండి నన్ను, ఏం అడిగాడని. ఏం చెప్పుండొచ్చు? నాకు తెలుసు, గుర్తుంది, మర్చిపోలేదు అన్నీ చెబుతాను అని చెప్పాడు. ఇది కూడా దేవుడి స్క్రిప్టే. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎందుకు చేసుకుంటోందో ఆవిర్భావ వేడుకలు వాళ్ళకే తెలియాలి. ఇది మరి ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి పార్టీయా, ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. పార్టీ ఎవరి పేరుతో ఉందండి? ఎవరి పేరుతో ఉంది? శివకుమార్ అని ఎవరో పేరుతో ఉంది. ఎవరా శివకుమార్? అంటే పార్టీ మీ పేరు మీద కూడా మీరు మార్చుకోలేదు. నేను ఒక్కడిని ఈ పార్టీ పెట్టానన్నాడు ఇవాళ. మీరు విన్నారా మాటలు? విలువలు, విశ్వసనీయత ఇవాళ మాట్లాడాడు. మేము ప్రజల కోసం, ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తామన్నాడు. మాకు పదవులు ఉన్నా లేకపోయినా పనిచేస్తామన్నాడు. ఇవాళ ఆయన చెప్పిన స్పీచ్ ఇది. కానీ పార్టీ పెట్టినప్పుడు మీ తల్లిగారు ఉన్నారు మీ పక్కన. మీ తల్లి నీకు అడుగడుగున ఆవిడ వెన్నంటుండి సహాయం చేశారు. ఇవాళ నువ్వు చెప్పలేదన్నమాట. నీకు అర్హత ఉందా ఇవాళ మరి పార్టీ ఆవిర్భావ వేడుకలు చేసుకోవటానికి? ఉందంటారా? చెల్లి గురించి కోర్టు మెట్లెక్కి లాస్ట్ వీక్ ఏం చెప్పాడు? ప్రేమ ఆప్యాయత చచ్చిపోయాయట అని కోర్టు మెట్లెక్కి చెప్పాడు. ఎందుకు చచ్చిపోయాయి? ఒక సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్లో ఆ షేర్స్ వాళ్ళ అమ్మగారు చెల్లెలి పేరున మార్చినందుకు ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చి ఆస్తి వెనక్కి ఇవ్వకపోతే, షేర్లు వెనక్కి ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఆప్యాయత చచ్చిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇతను ఇవాళ పార్టీ ఆవిర్భావ వేడుకలు చేసుకోవాలా? మీరు చేసుకోమని చెప్తారా? అది కాబట్టి 9 నెలలు అయింది ఈ పార్టీ ఓడిపోయి 11 సీట్లకు పరిమితమై. ఒక్కరోజు ప్రజల్లోకి వెళ్ళాడా? ఇవాళ ఆవిర్భావ వేడుకలు ఎక్కడ చేసుకోవాలండి? తాడేపల్లిలో ఎందుకు చేసుకుంటున్నాడు? పులివెందులకు వెళ్ళి ప్రజలను పిలిచి ప్రజల మధ్యలో చేసుకుని ఉంటే నువ్వు దమ్మున్న నాయకుడు అయి ఉండేవాడు. నీకు దమ్ము లేదు కాబట్టి, నీకు ప్రజల్ని ఫేస్ చేయడం తెలియదు కాబట్టి, నీకు హోదా కావాలి, నీకు ఒక క్యాబినెట్ ర్యాంకు కావాలి. అవి లేవు కాబట్టే నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు, ప్రజల మధ్యలోకి వెళ్ళవు. ప్రజలు నీకు ఓటు వేయలేదు కాబట్టి నేను సంక్షేమాలు ఇచ్చాను, మీరు ఓటు వేయలేదంటాడు. అంటే నువ్వు ఆయన తాయిలం ఇచ్చావా? వాళ్ళని బ్రైబ్ చేసావా నువ్వు? ప్రజలకు ఇష్టమైతే వేస్తారు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్. నాకెందుకు వేయలేదని అడిగే హక్కు నీకు లేదు, నాకెందుకు వేశారని అడిగే హక్కు కూడా నీకు లేదు. వాళ్ళకి ఇష్టమైతే వేస్తారు. ప్రజలు ఉన్నది వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎన్నుకోవడానికి. నువ్వు నచ్చలేదు, ఇంట్లో కూర్చోబెట్టారు. నెక్స్ట్ టైం అదే చేస్తారు. నెక్స్ట్ టైం పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గెలవడు. ఇది 2025 కదండి. 2029లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా కాలేడు.
ఆ రోజు జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు కదా వీళ్ళు, నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవని, నేను గేటు తాకనివ్వం అసెంబ్లీ అని. ఆ సిచ్యువేషన్ ఈయనకు వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే అతను కష్టాలను ఎదుర్కొని ప్రజలతో ఉంటూ, ప్రజల్లోనే ఉంటూ, అన్ని అవమానాలు ఎదుర్కొంటూ, కుటుంబ పరంగా, తన పరంగా, పిల్లల పరంగా ప్రజల మెప్పు పొంది 100% స్ట్రైక్ రేట్తో చరిత్రలో నిలిచిపోయాడు. ఒక రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించాడు. అది పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన ఎల్లుండ 14వ తారీఖు వాళ్ళు చాలా గ్రాండ్గా చేసుకోవాలి సెలబ్రేషన్స్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సిగ్గుతో వాళ్ళు అసలు ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు ఏమీ చేయలేదు. నిజంగా ఇంతకు ఆవిర్భావ వేడుకలు అనుకున్నట్టే జరిగాయి అంటారా? వీళ్ళు అనుకున్నట్టన్నా జెండా ఎగరేసారు అంతే కదా. ఏం జరిగాయి నాకు తెలియదు. మీరేమో పక్క జెండానే సరిగా ఎగరవేయలేదని చెప్తుంటే నేను సరిగా జరిగాయా అంటారేంటండి? అంటే మీ ఏమైనా వేళాకోళంగా ఉందా మీకు? అసలు మీరు వైఎస్ఆర్సీపీ అంటే వేళాకోళంగా ఉందా మీకు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు హడావిడి చేస్తారు తప్ప ఆచరణలో అన్నీ శూన్యం వాళ్ళవి. ఒక జెండానే సరిగా కట్టుకోవడం రాని వాళ్ళు ఆవిర్భావ వేడుకలు ఏంటండి? చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలని, మనం చూసే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ, అది జనసేన. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.